టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో సీబీఐతో విచారించాల్సిందేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం కాదు, ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీలో అసలు నిందితులను తప్పిస్తున్నారని, ఎన్నో కీలక కేసుల్లో సిట్ వేసే విచారణ నీరుగార్చారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీని రద్దు చేసే అధికారం గవర్నర్ కు ఉందన్నారు. కాంగ్రెస్ ఫిర్యాదుతోనే ఈడీ రంగంలోకి దిగిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పత్రాలు ఏమైనా అవుట్ అయినాయని చెప్పి ఎస్ఎస్సి బోర్డు ముందల మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా ఎన్ఎస్వై ప్రెసిడెంట్ కొంతమంది పిల్లలు పోయి నిరసన తెలిపిరా, ఏం చేయలేదు. వాళ్ళని అరెస్ట్ చేసి జైలు తోలితే 5 రోజులు పట్టింది బెయిలు. అదే బండి సంజయ్ పరీక్ష నుంచి ప్రశ్నపత్రం తెచ్చి అందరికి వంచి పెడితే 120B 420 ఏంటివో రాసిరు. రాత్రి పోయిన అత్తగారింటికి పోయినట్టు పొద్దున్నే బయటకు వచ్చింది. ఎట్లా బెయిల్ వస్తుందబ్బా మీరు చెప్పండి. ఎస్ఎస్సి బోర్డు ముందల నిరసన తెలిపిన ఎన్ఎస్వై ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా పిల్లలు 5 రోజులు చెంచల్ కూడా జైల్లో మగ్గినరు. ఏది నిరసన తెలిపినందుకే. కానీ ప్రశ్నపత్రాలను బయట అమ్మిండని వాళ్ళ పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టిండు. ఇంత పొడుగు 120B 420 అని ఏంటివో రాసిండు నోరు తిరగని సెక్షన్లు అని. కానీ రాత్రి పోయిండు జైల్లో వండుకుండు కరీంనగర్ లా. పొద్దున్నే లేచి బయటకు వచ్చిన దానికి పెద్ద ర్యాలీ. దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గూడుపుట అని మీకు అర్థమైతలేదా? నిరసన తెలిపిన పిల్లలేమో 5 రోజులు జైల్లో ఉంటారు. పేపర్లు అమ్మిండని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. రాత్రి పోయి పొద్దుగాలు వచ్చిండు. మళ్ళీ సెక్షన్లు కూడా పెద్ద పెద్దవి పెట్టిరు. 8 సెక్షన్లు ఏంటో పెట్టిండు 120B